వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ వియా. బీఆర్కే న్యూస్ ఛానల్లో మా ప్రత్యేక ప్రోగ్రాం బిజినెస్ బస్కి స్వాగతం. వెల్కమ్ టు ది బీఆర్కే బిజినెస్ బస్. నిన్నటి మార్కెట్లలో సంచలనమైన అంశాల స్కాన్, కీలక రంగాల పనితీరు, ట్రేడింగ్కి ముందు కావాల్సిన విషయాలు, వాటితో పాటు బుల్లీ స్టాక్స్, బీటీఎస్టీ, మొమెంటం ఆధారిత పెట్టుబడులపై ప్రత్యేక ఫోకస్ ఇవ్వబోతున్నాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్. స్వాగతం సార్. నమస్కారం. నమస్కారం. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న ఆగస్ట్ 7న మన ఇండియన్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందండి? సెన్సెక్స్, నిఫ్టీ మధ్య ఎలాంటి మార్పులు చూసాం, మరియు ప్రధాన స్టాక్స్ ఎలా ప్రవర్తించాయో దయచేసి వివరించండి. తప్పకుండా. నిన్న మార్కెట్ ఎక్కువ భాగం యాక్చువల్లీ ఏంటంటే నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి మార్కెట్స్ కూడా. మన ట్రంప్ ఒక అడిషనల్ 25% అనేది టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల భయాలతో మార్కెట్లు మొదలయ్యాయి. రోజంతా కూడా మోస్ట్లీ నెగిటివ్లోనే ఉండింది. బట్ లాస్ట్ హాఫ్లో మాత్రం మార్కెట్స్ మళ్ళీ పుంజుకొని ఫ్లాట్ టు పాజిటివ్ సైడ్ కొంచెం క్లూజ్ అయ్యాయి. బట్ ఆన్ ద హోల్ మాత్రం నిన్న చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద డే రోజంతా కూడా నెగిటివ్గానే ఉన్నాయన్నమాట. సో అందుకే సెన్సెక్స్ నిన్న 81,000 నుంచి ఈవెన్ నుండి ప్రారంభించి 80,623 వద్ద, అంటే నియర్లీ ఒక 79 పాయింట్ల లాభంతో ముసింది నిన్న. కానీ కొద్దిసేపు ఈవెన్ 80,000 కన్నా తక్కువ కూడా కింద పడిపోయింది. 79,811 వరకు పడిపోయింది. తర్వాత కోలుకున్నది. నియర్లీ 800 పాయింట్ల ర్యాలీ చూసాం నిన్న డౌన్ నుంచి పైకి మళ్ళీ. నిఫ్టీ 50 కూడా ఒక 21 పాయింట్ల లాభంతో 24,596 వద్దలు ముగిసింది. సో నిన్న చాలా వోలటైల్ ఉండింది మార్కెట్. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే చాలామంది ట్రేడర్స్ కూడా మార్కెట్ అంటే ఇంత వోలటిలిటీ అనేది అంత తట్టుకోవడం ఈజీ కాదు. ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే నేను చాలా కొంచెం గడ్డు కాలం, ఎందుకంటే ఇంత వోలటిలిటీ మంచిది కాదు. కాకపోతే ఏంటంటే కొనుగోలుదారు మద్దతు మాత్రం నిన్న ఇన్స్టిట్యూషన్ నుంచి కానివ్వండి, మళ్ళీ ఇండివిజువల్స్ నుంచి కూడా మధ్యాహ్నం పోస్ట్ 2 o'clock మాత్రం మంచి మద్దతు కనిపించింది. మార్కెట్ పడిపోకుండా కాపాడింది. ముఖ్యంగా కొన్ని స్టాక్స్, టెక్ మహేంద్ర కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి స్టాక్స్ లాభపడ్డాయి. అట్లాగే ఆదాని పోర్ట్స్ ఒకటి, టాటా మోటార్స్ అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ కొంచెం నష్టపోయాయి. బట్ ఆన్ ద హోల్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఒక మంచి అంటే మంచి సంకేతమే. నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నా కానీ, నెగిటివ్ న్యూస్ ఉన్నా మార్కెట్స్ నిన్న బాగా క్లోజ్ అయ్యాయి. నిన్న ఇంకా కొన్ని చూసుకుంటే ఏంటంటే ఐటీఐ, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, కజారియా ఒకటి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ కానీ, కిర్లోస్కర్, ఇవన్నీ చాలా బాగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. కొన్ని కంపెనీస్ గాడ్ఫ్రే ఫిలిప్స్ కానీ, గుజరాత్ నర్మదా, బయర్ క్రాప్ సైన్స్, బిహెచ్ఈఎల్ అండ్ రిలయన్స్ పవర్ మాత్రం నెగిటివ్లో ఎండ్ అయ్యాయి. ఓకే అనిల్ గారు, నిన్నటి మార్కెట్లను ప్రభావితం చేసిన ముఖ్యమైన అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన టారిఫ్లు. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఎలా ఉంటుంది? ఈ టారిఫ్ల గురించి మరిన్ని వివరాలు చెప్పండి. తప్పకుండా. నిన్న అదే భయంతో మార్కెట్స్ యాక్చువల్లీ నిన్న మొదలయ్యాయి. మొన్న సాయంత్రం కూడా నుంచే మొదలైంది. ఏంటంటే అడిషనల్గా మన ఎస్పెషల్లీ ఫస్ట్ ఆల్రెడీ 25% అన్నారు. మళ్ళీ ఇంకొక రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఇంకొక 25% అన్నారు. దీనివల్ల ఏంటంటే మన ఎగుమతులకు కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఏషియా నుంచి, వియత్నాం కానీ, మళ్ళీ మన చుట్టూతున్న బంగ్లాదేశ్ కానీ, మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సెక్టార్లో మన కాంపిటీటర్స్ వాళ్ళకన్నా మనకు ఎక్కువగా టారిఫ్స్ ఉండడం అనేది మన ఎక్స్పోర్టర్స్కి కొంచెం కష్టమైన పరిస్థితి. సో అందుకోసమే చాలా భయాలు ఉండేది. కానీ ఏంటంటే మనకి ఒకటే కేసు ఏంటంటే మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన ఎక్స్పోర్టర్స్ కొన్ని రోజులు కష్టపడ్డా కానీ ప్రభుత్వం సపోర్ట్ చేసే అవకాశం ఉంది వారికి. దానివల్ల వేరే మార్కెట్స్, ఆల్టర్నేట్ మార్కెట్స్ ఫైండ్ చేయొచ్చు. మన ప్రభుత్వం యాటిట్యూడ్ ఏదైతే ఉందో మన ఎట్ ఎనీ కాస్ట్ మన ఇండియన్ రైతులకు కానివ్వండి, ఆర్ డైరీ ఫార్మర్స్కి కానివ్వండి, ఆర్ మత్స్యకారులకు కూడా సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ జాబ్లు వాళ్ళ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్పారు, ఇన్వెస్టర్స్ కూడా అలా ధైర్యంగా నిన్న ఎటువంటి భయాలు లేకుండా
మార్కెట్లో కొనుగోలు చేశారు. ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నిన్న 5,000 కోట్ల ఆర్డ్ ఎఫ్ఐఐస్ అమ్మేసినా కానీ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నియర్లీ 10,000 కోట్ల పైన కొన్నారు. ఇట్ షోస్ ఏంటంటే ఇండియా మార్కెట్స్ పైన కానీ కాన్ఫిడెన్స్ తెలుస్తూ ఉంది. ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా, డిఐఎస్ కూడా కాన్ఫిడెన్స్ అర్థమవుతోంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. ఇంత భయపెట్టే న్యూస్ వచ్చినా సరే మార్కెట్స్ మాత్రం ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా కొని ఆ, అంటే స్టేబుల్గా ఎండ్ అవ్వడం అనేది మంచి సైన్ అండి. నిన్న మార్కెట్ అంత అలా పడిపోవడానికి గల కారణాలు ఏంటండి? నేను మార్నింగ్ అదే కారణం ఒకటే, అది భయం, అన్సర్టెనిటీస్, ఈ ట్రేడ్ అన్సర్టెనిటీస్. ఎందుకంటే ట్రంప్ వచ్చేసి అన్లైక్ అదర్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ వదులుతున్నాడు. జనరల్గా ఎటువంటి ఏ దేశమైనా సరే ఆ దేశాధ్యక్షుడు కానీ దేశం ప్రైమ్ మినిస్టర్ గారికి ఉండాల్సిన ఏంటంటే స్టెబిలిటీ. ఎటువంటి స్టెబిలిటీ లేకుండా మార్కెట్స్ని చిన్న ట్వీట్స్తో తనకు నచ్చిన వర్డ్స్తో డ్యామేజింగ్ వర్డ్స్ చెప్పడం అనేది మార్కెట్స్ ఎప్పుడు చూడలేదు. ఇంత డ్యామేజింగ్ ఒక లీడర్ని ఎప్పుడు చూడలేదు. సో ఒకరోజు పొద్దున ఇదంటున్నాడు, మధ్యాహ్నం లేదంటున్నారు, ఇంకో రోజు 10 రోజులు అంటారు. సో ఒక్కో రోజు ఒక్కోటి. ఈ అన్సర్టెనిటీ అనేది మాత్రమే తప్ప అదర్వైజ్ మన డొమెస్టిక్గా కూడా మన ఆర్బీఐ మీటింగ్ డే బిఫోర్ ఎస్టర్డే అయినప్పుడు వాళ్ళ పాలసీ మీటింగ్ ద్వారా కానీ అవన్నిటి వల్ల కూడా ఎక్సెప్ట్ ట్రేడ్ కన్సర్న్స్తో ఏమీ లేదు. కాబట్టి అదొక్కటే భయంగా ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఎస్, ఈ టారిఫ్ల వల్ల ప్రభావం విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్లో అమ్మకాలు చేశారా? F11 D11 డేటా ఈ రోజు ఏం చేయబోతుంది? సో మనం చూసుకుంటే ఎఫ్ఐఐస్ ఏవైతే ఉన్నాయో నియర్లీ 5,000 కోట్ల వరకు నెట్ అమ్మకాలు చేశారు నిన్న. అట్లాగే డిఐలు ఎవరైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మాత్రం దగ్గర దగ్గర 10,000 కోట్ల వరకు కూడా నిన్న నెట్ పాజిటివ్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే డిఐఎస్ యొక్క మద్దతు వల్లనే మార్కెట్లు నిన్న సెకండ్ హాఫ్లో లాభాల్లో ముగిశాయి. సో మనకేంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్స్ పైన, ఇండియన్ గ్రోత్ పైన ఆశావాహులుగా ఉన్నారు. కాబట్టి ఇది మనకు మంచి కలిసి వచ్చే అంశము. సో ఆన్ ద హోల్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతున్నదే, ఇప్పుడు కూడా నిన్న కూడా జరిగింది. ఎఫ్ఐఎస్ నుంచి నెగటివ్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అమ్మేసినా కానీ నెట్ డిఐఎస్ మద్దతు చూపించేసి మార్కెట్ని కాపాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇట్ ఈస్ గుడ్ సైన్. ఎందుకంటే మన ఓన్ ఫండ్స్, ఇండియన్ డొమెస్టిక్ ఫండ్స్ ఎనఫ్గా వస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్ల మద్దతు లేకున్నా కూడా మార్కెట్స్ మూవ్ అవ్వడం మంచి సైన్. అనిల్ గారు, నిన్నటి పరిణామాలు మరియు నేటి గ్లోబల్ మార్కెట్ల పరిస్థితిని బట్టి ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లు ఎలా ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఏ రంగాల స్టాక్స్ పై దృష్టి పెట్టాలి? తప్పకుండా. ఫస్ట్ నిన్న చూసుకుంటే నిన్నటి పరిణామాలు చూసుకుంటే చాలా సెక్టర్లు, బ్రాడ్ సెక్టర్లు అన్ని సెక్టర్లు కూడా బాగా పర్ఫామ్ చేశాయి. మీడియా నుంచి, ఐటీ నుంచి, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పిఎస్యు బ్యాంక్స్, ఆటో అన్నీ కూడా, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. ఓన్లీ ఒక 3-4 సెక్టార్లు మాత్రమే నిన్న నెగిటివ్లో మూసాయి. ఒకటి రియాలిటీ సెక్టర్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, అండ్ ఎనర్జీ ఒకటి, పిఎస్సి. ఈ 4 సెక్టార్లే నెగిటివ్గా మూసాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. నిఫ్టీ 50లో కూడా చూసుకుంటే 30 స్టాక్స్ అడ్వాన్స్ అయ్యాయి. ఓన్లీ 20 స్టాక్స్ మాత్రమే డిక్లైన్స్లో ఉన్నాయి. సో ఇది కూడా ఒక రకంగా మంచి న్యూసే. అండ్ మొన్న లిస్ట్ అయిన ఎన్ఎస్డిఎల్ ఏదైతే ఉందో టూ డేస్లో నియర్లీ 28% పెరిగి 1,100 పైన రీచ్ అవ్వడం అనేది ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉంది. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ కూడా కనబడుతూ ఉంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అందుకే కొత్తగా వచ్చే ఐపీఓలు ఇప్పటివరకు మల్టిపుల్ ఐపీఓస్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తగా కరెంట్లీ లిస్ట్ అవ్వబోతున్న స్టాక్స్, రన్నింగ్ బుక్ బిల్డింగ్ అవుతున్న స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ కానీ, మల్టిపుల్ ఇప్పుడు ఈ మంత్ రాబోతున్న విక్రమ్ సోలార్ కానీ, టాటా క్యాపిటల్ కానీ, వాటికి కూడా మంచి పరిణామమే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు లిస్ట్ అయినవి కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. వెదర్ ఆదిత్య ఇన్ఫోటెక్ ఏదైతే, సిపి ప్లస్, సీసీటీవీ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇంకా ఇవాల్టికి వస్తే, అంటే నిన్నటి పరిణామాలే అనుకోండి, ఇవాల్టి ఎలా ఉండబోతుందని చూస్తే మాత్రం ఇవాళ మార్కెట్ ఫ్లాట్గా కొంచెం గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వచ్చు. కొంచెం ఇవాళ నేను ఆల్రెడీ లాస్ట్ మినిట్ బయింగ్తో మనం రికవర్ అయ్యాం, కానీ ఇవాళ కూడా ఇంకా సెంటిమెంట్ అయితే మొత్తం పోలేదు, భయాలు, అన్సర్టనిటీస్ పోలేదు. సో మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్తో మొదలవ్వచ్చు. సో వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది మార్కెట్ ఇవాళ.
సో సో ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే పెద్ద పొజిషన్స్ తీసుకోకుండా మార్కెట్ డైరెక్షన్ తెలిసేంత వరకు చిన్న చిన్న పొజిషన్స్తో ప్లే చేస్తూ ఏవైతే స్టాక్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాయో వాటి వైపు, అండ్ ఆల్సో రీసెంట్గా Q1లో మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే మంచిది. ఎస్పెషలీ కరెంట్ అన్సర్టెనిటీ, ట్రేడ్ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు సర్టెనిటీ ఏంటంటే రీసెంట్ రిజల్ట్సే అనుకోండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్, అట్లాంటి వాటికి ఆర్డర్ బుక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, గైడెన్స్ మంచిగా ఇచ్చిన స్టాక్స్, ఇట్లాంటిని ఐడెంటిఫై చేసుకుని వాటిలో ట్రేడ్ చేసుకుంటే ఆర్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనమాట. సో అందుకే ఇందులో ఇవాళ కొన్ని దృష్టి పెట్టాల్సిన రంగాలు ఏంటో చూద్దాము. ఒకటి ఫార్మా, ఒకటి బ్యాంకింగ్, ఒకటి ఎఫ్ఎంసీజీ. ఈ మూడు కూడా దేశీయ డిమాండ్ పైన పనిచేస్తూ ఉంటాయి. సో డొమెస్టిక్ కన్జంప్షన్ పైన పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అనిశ్చితి అంతగా ఎక్కువ లేదు వాటిపైన. అట్లాగే రిలయన్స్ అండ్ ఐటీసీ కూడా అంటే మోడరేట్ కానీ ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇట్లాంటి స్ట్రాంగ్ స్టాక్స్ ఎవరైతే కొంచెం సేఫ్టీ వైపు మొగ్గు చూపుతారో అట్లాంటి ఇన్వెస్టర్స్ ఇట్లాంటివి చూడొచ్చు. ఎస్పెషలీ ఇవాళ ఈ వారం మాత్రం కొన్ని రోజుల వరకు మాత్రం ఏవైతే ఎక్స్పోర్ట్ ఆధారిత రంగాల్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్టర్స్ కొంచెం దూరంగా ఉంటే మంచిది. టెక్స్టైల్స్ అనుకోండి, లేదర్ రంగాలపైన మాత్రం కొంచెం దూరంగా ఉండాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు ఏవైతే మంచి స్టాక్స్ అని చెప్తాను, అంటే ఏదైతే బేస్డ్ ఆన్ Q1 రిజల్ట్స్ కానీ వాటిని చూస్తే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, డిఫెన్స్ సెక్టర్ స్టాక్, స్ట్రాంగ్ ప్రాఫిట్ రెవెన్యూ గ్రోత్ ఇచ్చింది, కొత్తగా ఆర్డర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ Q1 రిజల్ట్స్ పైన చూసుకుంటే. ఇంకోటి మస్గావ్ డాక్ కూడా అనదర్ డిఫెన్స్ అండ్ షిప్ బిల్డింగ్ స్టాక్, ప్రాఫిటబిలిటీ కానీ ఆర్డర్ బుక్ కూడా చాలా ఎక్స్పాండ్ అయింది, దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి సోలార్ ఇండస్ట్రీస్, ఇది ఇండస్ట్రియల్స్ కెమికల్ సెగ్మెంట్లో ఉంది, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఎక్స్పోర్ట్ గ్రోత్ ఉంది, సో ఇది ఒక స్ట్రాంగ్గా ఉంది, చూడొచ్చు. అట్లాగే మ్యాక్స్ హెల్త్ కేర్, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, రెవెన్యూ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంది, ఇది కూడా మంచి స్టాక్ ఫర్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్న అండ్ గైడెన్స్ బట్టి. అండ్ పాలీక్యాబ్ ఇండియా, ఇది కూడా డబుల్ డిజిట్ ప్రాఫిట్ రెవెన్యూ గ్రోత్ ఉంది. కంటిన్యూస్గా చెప్తా ఉన్నాం, ఇట్స్ పర్ఫార్మింగ్ వెల్, ఇట్ స్టిల్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్. అండ్ లాస్ట్ ఈ స్పేస్లో మాత్రం HDFC AMC మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టడీగా AUM పెరుగుతూ ఉంది, మార్జిన్ కూడా బాగా ఉన్నాయి, మంచి రిజల్ట్స్ ఇచ్చింది Q1. ఎవరైతే ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఎంటర్ చేయాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ HDFC AMC ఇప్పుడున్న పొజిషన్స్లో కానీ లెవెల్స్లో కానీ. ఇవి కొన్ని స్టాక్స్ ఇవాళ ఏవైతే బేస్డ్ ఆన్ Q1 రిజల్ట్స్ మనం ఎంటర్ చేయొచ్చు, షార్ట్ టర్మ్లో కానీ మీడియం టర్మ్లో కానీ ట్రేడ్ చేసుకోవచ్చు. పెట్టుబడిదారుల్లో చాలామంది పెన్నీ స్టాక్స్ మరియు తక్కువ కాలంలో మంచి రాబడినిచ్చే మొమెంటమ్ స్టాక్స్పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ విషయంలో అసలు మీ సలహా ఏంటండి? జనరల్గా మాత్రం నేను పెన్నీ స్టాక్స్లో పెట్టుబడి చేయడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అధిక రిస్క్తో కూడుకునే స్టాక్స్ అవి. వాటిలో ఫండమెంటల్స్ బలంగా ఉన్న పెన్నీ స్టాక్స్ మాత్రం ఎంచుకుంటే మంచిది ఇన్వెస్టర్స్. ఎగ్జాంపుల్ ట్రైడెంట్ ఉంది, మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కార్పొరేట్ గవర్నెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది, అండ్ ఎక్స్పోర్ట్ స్ట్రెంగ్త్ కూడా బాగా ఉంది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ట్రైడెంట్ బికాజ్ ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలి. బట్ అదర్వైజ్ అట్లాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉండి వాటికి ఏం కాదు. అలా కాకుండా కొద్దిమంది చాలామంది ఎస్ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా వంటి పెనీ స్టాక్స్లో కొంటూ ఉంటారు, కానీ అవి ఫండమెంటల్ అంత స్ట్రాంగ్ లేవు, ఆర్ బికాజ్ ఇబ్బందుల్లో పడతా ఉంటారు. ఎప్పుడైనా సరే అవి వాటి పరిస్థితి ఎటువైపు వెళ్తుందో తెలియదు. సో అందుకే పెనీ స్టాక్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్. ఇంకా మొమెంటమ్ స్టాక్స్ అంటే మాత్రం కరెంట్లీ ఇప్పుడు టాటా పవర్ కానీ, అదాని గ్రీన్ ఎనర్జీ వంటి రిన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ మొమెంటమ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఈ మంత్ విక్రమ్ సోలార్ కూడా లిస్ట్ అవ్వబోతోంది. దానివల్ల ఏంటంటే అదర్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ కూడా కొంచెం మూమెంటమ్ రావచ్చు. అట్లాగే ఇప్పుడు కరెంట్లీ మూమెంటమ్ ఉన్న బ్యాంకింగ్ అండ్ FMCG స్టాక్స్ కూడా కొన్ని చాలా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో కూడా ఇన్వెస్టర్స్ కొంచెం ధైర్యంగా మూమెంటమ్ నమ్మేవాళ్ళు కంపల్సరీ ఎంటర్ అవుతే బాగానే ఉంటుంది. సో ఇవి ఈ రెండు అంటే వాటిలో బిలీవ్ చేసే వాళ్ళు చేయాల్సినవంటి వాళ్ళు. మొదటిగా అండ్ స్టాక్ కొన్ని ఓకే చెప్పండి.
కొన్ని కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు కరెంట్‌లీ నిన్న హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది ఐపీఓ అయిపోయింది 130 కోట్లది. సో, ఇవాళ లిస్ట్ అవ్వబోతుంది ఆగస్ట్ 8 రోజు ఇవాళ. సో, దీనివల్ల కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కూడా ఇవాళ బూస్ట్ రావచ్చు వాటికి. ఎవరైనా వెరీ షార్ట్ టర్మ్‌లో చూసుకోవాలనుకుంటే మాత్రం మంచి స్ట్రాంగ్ ఇన్ఫ్రా కంపెనీస్ చూసుకొని ఎంటర్ అయ్యి ఈ 1 ఆర్ 2 డేస్ దీనివల్ల ఇన్విట్ రాబోతోంది. ఇవాళ లిస్ట్ అవ్వబోతోంది. అది కూడా ఒకటి చూసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ ఇన్వెస్టర్స్ కొంచెం క్యాపిటల్ కూడా రెడీ చేసుకోండి. మంచి ఎస్ఎంఈలో కానీ అండ్ లార్జర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. నేను చెప్పిన విక్రమ్ సోలార్ కానీ టాటా క్యాపిటల్ కానీ ఈ మంత్ రాబోతూ ఉంది. సో ఈ రెండు కూడా చాలా ఇన్వెస్టర్స్లో చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ నడుస్తూ ఉంది. అంటే మంచి స్టాక్స్ ఇవి, మంచి బ్రాండ్ కూడా. వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు మన ఇన్వెస్టర్స్ కూడా. సో ఇంకా ఇవాళ కొంచెం ఇన్వెస్టర్స్ చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి ఇంకా టారిఫ్ వోలటిలిటీ మాత్రం ఇంకా పోలేదు. ఇంకా దాని మీద అన్సర్టెనిటీ అలాగే ఉంది. సో మన భారత ప్రభుత్వం ఏమైనా కౌంటర్ మెజర్స్ ఏమైనా తీసుకుంటుందా, ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తుందా, రెగ్యులేటరీ యాక్షన్స్ ఏమైనా జరుగుతాయా, దాన్ని బట్టి కూడా షార్ట్ టర్మ్లో డైరెక్షన్స్ మారొచ్చు అనమాట. సో మీరు పెద్ద పొజిషన్స్ తీసుకునేప్పుడు ఈ కన్సర్న్స్ని మాత్రం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. తొందరపడి పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకొని తర్వాత ఇబ్బంది పడే కన్నా కొంచెం కన్సర్న్తో అంటే అండర్స్టాండింగ్ చూసుకొని కొంచెం స్మాల్ పొజిషన్స్ తీసుకోండి. అట్లాగే ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది. దానిలో ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా రావచ్చు. బట్ ఇప్పటివరకు అయితే సేమ్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయను అని చెప్పింది. లెటస్ సీ దానివల్ల ఒకటి. ఆల్సో మనం ఇప్పటివరకు ఈ లిస్ట్ అయినా కూడా స్ట్రాంగ్ మొమెంటం చూసాం ఎన్ఎస్డిఎల్ లాంటివి. సో అట్లాంటి స్టాక్స్లో కూడా, ఎందుకంటే రీసెంట్గా మాత్రం ఎస్పెషల్లీ 1 or 2 months నుంచి రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. మీకు స్ట్రాంగ్ నమ్మకం ఉంటే ఇంకా మొమెంటం ఉంది, వాటిలో ఎంటర్ అవ్వచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ టు సీ. అట్లాగే కొంచెం కాషియస్, నేను చెప్పినట్టు కాషియస్ ఆప్టిమిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. పాసిబుల్ బ్రేక్అవుట్ అయితే కనపడుతూ ఉంది. అన్ని మంచి సైన్స్ కనపడుతూ ఉన్నాయి. మార్కెట్స్ కొంచెం ఇవాళ మనం చూసుకుంటే లెవెల్స్ ఒక సెకండ్ ఇవాళ కానీ 50 మార్కెట్ నిఫ్టీలో చూసుకుంటే 24,800 దాటితే మాత్రం ఇట్ ఇస్ ఎ క్లియర్ ఇండికేషన్ బుల్ వైపు డైరెక్షన్ వెళ్ళే అవకాశం ఉంది. సో అట్లాగే ఇన్ని సెన్సెక్స్ కూడా ఒకసారి 82,000 క్రాస్ అయిందంటే మాత్రం ఇట్స్ ఎ క్లియర్ డైరెక్షన్. అది అవుతే మాత్రం వీ కెన్ సీ లైఫ్ టైమ్ హైస్ వెరీ నియర్లీ సూన్గా చూడొచ్చు. అండ్ ఇంకొక కొన్ని స్టాక్స్, వెరీ ఇంపార్టెంట్ స్టాక్స్ ఇవాళ. ఇంకొకటి ఏయూ బ్యాంక్కి ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది. సో ఇట్స్ ఎ గుడ్ అంటే స్టాక్ టు ఎంటర్ నౌ, ఎస్పెషలీ కన్సిడరింగ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్. 10 సంవత్సరాల కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది. ఎవరికైతే ఇప్పుడు ఎంటర్ అవ్వాలి, కొంచెం లాంగ్ టర్మ్కి ఒక స్టేబుల్ న్యూ స్టాక్లో ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అది కూడా ఒకటి బాగా ఉంది. అండ్ మెడిహస్ట్ హెల్త్ కేర్ కూడా దీనికి ఒక మంచి ఎఫ్డిఏ వచ్చింది. సో దీన్ని కూడా ఒకటి చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం సినిమా ఎస్జిఎస్ కూడా కొన్ని పాజిటివ్ న్యూస్ ఉంది, అది కూడా చూడొచ్చు. సో అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉందో లాస్ట్ 1 or 2 weeks బ్యాక్ ఒక డ్రగ్ అమ్మేసి చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకొకటి కూడా ఫస్ట్ ఎవర్ దానికి ఒక ఎన్ఓసి అప్రూవల్ వచ్చింది, ఒక స్మోకింగ్ ఆపడానికి డ్రగ్కి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆపర్చునిటీ. ఇవాళ జైడస్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు దీనిలో జరిగిన దానివల్ల. సో ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ న్యూ స్టాక్స్. అలాగే ఇవాళ క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ, ఎస్బీఐ కానీ, సీమెన్స్ కానీ, టాటా మోటార్స్, సో ఏస్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కానీ, ఆఫ్కాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్ ఒకటి, సో మన ఈక్విటా స్మాల్ ఫైనాన్స్, మెనీ చాలా ఉన్నాయి. జిఆర్ఎస్సి ఏదైతే చాలామంది ఇన్వెస్టర్స్ ఈ మధ్యలో బాగా పర్ఫామ్ చేసిన గార్డెన్ రీసెర్చ్ బిల్డింగ్ ఇంజనీర్స్ ఒకటి, గర్వారే హైటెక్ ఫిలిమ్స్ కానీ, సోలార్ స్టాక్ అది. సో ఈ ఎన్ఐఐటి ఒకటి, క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్స్ అనౌన్స్ చేసే స్టాక్స్లో కూడా వాటి యొక్క రిజల్ట్స్ వల్ల కూడా మంచి డిరెక్షన్ మూమెంటం ఉండొచ్చు. సో వీటిని ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో కంపల్సరీ రిజల్ట్స్ కూడా
చూసుకోవాలి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాంటి వండర్ఫుల్ పర్ఫామ్ చేసింది. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కానీ, పీటీసీ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా బాగా రీసెంట్గా బాగా పర్ఫామ్ చేశాయి. మొమెంటంలో ఉన్న స్టాక్స్, ఆ మొమెంటంకి ఇవాళ రిజల్ట్స్ కూడా సపోర్ట్ ఇచ్చిందంటే మాత్రం అవి చాలా ముందుకు పరిగెత్తచ్చు. సో అట్లీస్ట్ ఒక 30-40 కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి. యాత్ర కూడా ఒక మంచి స్టాక్, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశాలను ఎవరికన్నా క్విక్గా లాభాలు పొందాలంటే మాత్రం యాత్ర లాంటి స్టాక్ కూడా ఎంటర్ కావచ్చు. ఎస్. చివరిగా అనిల్ గారు, మార్కెట్లో ఇంకా అస్థిరత ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఏ విధమైన వ్యూహాలు పాటిస్తే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఇట్లాంటి అన్సర్టెనిటీ ఉన్నప్పుడు మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలన్నమాట. నార్మల్గా మార్కెట్స్ ఒక డిరెక్షన్ ఉన్నప్పుడు అంత కాషియస్ పనికి అంత అవసరం ఉండదు. ఇట్లాంటి టైంలో మాత్రం ఎస్పెషల్లీ వోలటిలిటీ నిన్న తీసుకుంటే 800 పాయింట్లు వోలటిలిటీ నిన్న సెన్సెక్స్లో కనిపించింది. విచ్ ఈజ్ అంటే అంత ఈజీ కాదు షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి. సో అందుకే స్ట్రాంగ్ స్టాప్ లాస్ అనేది, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ టైంలో మచ్ మోర్ ఎసెన్షియల్, ఎక్కువ అవసరం. ఎందుకంటే లేకపోతే నష్టం తగ్గించుకోవడం కానీ మోర్ ఇంపార్టెంట్ ఈ కేసులో. అందుకే స్టాప్ లాస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో మాత్రం ఆల్వేస్ ఇది బోరింగ్ అయినా పర్లేదు, బట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, కాన్సన్ట్రేషన్ బిల్డ్స్ ద వెల్త్, బట్ డైవర్సిఫికేషన్ ఏంటంటే వెల్త్ని కాపాడుతుంది అనమాట. సో రెండు ఇంపార్టెంటే. దెర్ ఇస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ మనం ఉండాలి. అండ్ ఇట్లాంటి అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఏంటంటే కీప్ బయింగ్. మీకు కన్విక్షన్ ఉన్న స్టాక్సే కానీ, మీకు కన్విక్షన్ ఉన్న సెక్టార్లో స్టాక్స్ కానీ కీప్ బయింగ్ ఇన్ స్మాలర్, అంటే కొంచెం ఎంటర్ అవ్వాలి. సిస్టమేటిక్గా ఎంటర్ అవుతూ పొజిషన్స్ పెంచుకోవడం. అండ్ ఆబ్వియస్లీ షార్ట్ టర్మ్ వోలటిలిటీ ఎలా ఉన్నా లాంగ్ టర్మ్ మాత్రం మన లక్ష్యం ఏంటి, మనం ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నాం అనేది మర్చిపోకూడదు. దాన్ని బట్టి స్టాక్స్లో పెట్టుబడులు పెట్టాలి. మొదటిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనిల్ గారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే కన్సిడరింగ్ ఏంటంటే చాలా కంపెనీస్, చాలా మన వాట్సాప్లో కానీ టెలిగ్రాముల్లో కానీ సో మచ్ ఇన్ఫర్మేషన్, ఒక టిప్స్ అని వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆశతో కానీ ఇట్లాంటి టిప్స్, ఇట్లాంటి వాటి వల్ల కూడా మనం క్విక్గా తొందరగా డబ్బులు సంపాదించేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో అని పరిగెత్తుకుంటూ మనం రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్స్ ఎవరిని ఎంత మంచి స్ట్రాంగ్ వాళ్ళని కూడా డిఫరెన్షియేట్ చేయవు, అందరినీ పనిష్ చేస్తాయి. ఆర్ ఎవరైతే స్ట్రాంగ్గా మంచిగా చదువుకొని మార్కెట్స్ మంచిగా స్టడీ చేసి మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు రివార్డింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ప్రతిరోజు ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరో చెప్పారని కాకుండా కొంచెం స్లోగా స్టార్ట్ చేయండి. స్లోగా స్టార్ట్ చేసి చిన్నగా స్టాక్స్లో ఎంటర్ చేయండి. F&O సెగ్మెంట్కి నీకు అనుభవం ఉంటే తప్ప ఎంటర్ అస్సలు కావద్దు. అక్కడ జీరో సమ్ గేమ్, ఐదర్ వస్తాయి మొత్తం పోతాయి. ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్. తెలియకుండా చేయడం మాత్రం గ్యాంబ్లింగే, ఎస్పెషల్లీ F&O సెగ్మెంట్లో. స్టాక్స్లో జీరో సమ్ కాదు. నువ్వు పెడితే 100 పెడితే 80 కావచ్చు, 90 కావచ్చు, 110 కావచ్చు, 120 కావచ్చు. బట్ 100 జీరో అవడం ఇంపాసిబుల్. వేరే ఆప్షన్స్లో మాత్రం 100 జీరో కూడా అవుతుంది, 100 400 కూడా అవుతుంది. బట్ అది కావాలి, అలా తెలుసుకోవాలి, సంపాదించాలంటే మాత్రం నాలెడ్జ్ కావాలి. తొందరపడకండి, నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ క్విక్ రిచ్ మెథడ్ కాదు. సో జాగ్రత్తగా కోర్సెస్ కానీ స్లోగా బిల్డ్ చేసుకొని నేర్చుకొని కొన్ని సంవత్సరాలు చేస్తేనే సక్సెస్ఫుల్గా ఇన్వెస్టర్స్ డబ్బులు సంపాదించవచ్చు. క్విక్ రిచ్ మాత్రం కానే కాదు. నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నాను, చాలామంది 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పొడగొట్టుకొని తర్వాత వస్తున్నారు. అందుకే డబ్బులు పొడగొట్టుకున్నా కన్నా ముందే స్లోగా నేర్చుకొని స్లోగా ఎంటర్ అవ్వడం మంచిది. రైట్. డాక్టర్ గారు, బిజినెస్ బస్ కార్యక్రమానికి ముఖ్యపు సందేశం చెప్పండి. సో ప్రస్తుతం మార్కెట్లు జాగ్రత్తగా అంటే ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే స్టిల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను ఇవాళ ఒక 10-15 కంపెనీస్ చెప్పాను. ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి ఇవాళ కూడా. ఎందుకంటే ఎస్పెషల్లీ Q1 రిజల్ట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. నిన్న చాలా కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. చూడండి, ఒకసారి ఆ రిజల్ట్స్ని చూడండి. స్క్రీనర్ లాంటి యాప్లు కానీ చాలా యాప్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. వాటిని కొంచెం ట్రాక్ చేస్తే మంచి బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంటర్ అవ్వండి. షార్ట్ టర్మ్ మంచి లాభాలు పొందొచ్చు. సో కొంచెం జాగ్రత్తగా వహించండి. అండ్ మార్కెట్స్ వోలటిలిటీని కొంచెం ట్రాక్ చేసుకొని సరైన రంగాలు, సరైన స్టాక్ దృష్టి పెడితే మాత్రం మంచి ఫలితాలు కంపల్సరీ ఈ టైంలో కూడా సాధించవచ్చు. థ్యాంక్ యూ అనిల్ గారు. బీఆర్కే న్యూస్ బిజినెస్ బజ్లో మీ విలువైన విశ్లేషణ కోసం ప్రేక్షకులకు ధన్యవాదాలు. రేపు మరొకసారి కలుద్దాం.
నమస్కారం.